ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనము బ్రేక్ఫాస్ట్లోకి కానీ స్నాక్స్ బాక్స్లోకి కానీ ఈ విధంగా మనము శాండ్విచెస్ చేసి పెట్టినట్టయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అస్సలు మిగిల్చకుండా తెచ్చేస్తారనమాట బాక్సెస్. చాలా ఈజీ రెసిపీ అండ్ క్విక్గా చేసేయచ్చు. మనకి మార్నింగ్ టైం లేకపోయినా కానీ అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన మోడల్లో చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మన దగ్గర ఎటువంటి శాండ్విచ్ మేకర్ లేకపోయినా కానీ పెనం మీద ఈజీగా చేసేయొచ్చండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇక్కడ నేను బటర్ అయితే తీసుకుంటున్నామండి. బటర్ అనేది మనకి రూమ్ టెంపరేచర్లో ఉండాలి. బటర్తో పాటుగా చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాము. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మనం ఎండిమిర్చిని జస్ట్ 1 రౌండ్ తిప్పేసుకుంటే మిక్సీలో మనకి చిల్లీ ఫ్లేక్స్ లాగా అవుతాయండి. దాంతోపాటు కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా రూమ్ టెంపరేచర్ వస్తే సరిపోతుందండి. ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట. బటర్ అనేది మనకి రూమ్ టెంపరేచర్లో ఉంటే ఈ విధంగా కన్సిస్టెంట్ ఇలా వస్తుందన్నమాట. మనకి నేనైతే 3 బ్రెడ్స్ అయితే చేస్తున్నానండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని క్వాంటిటీ అయితే చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న బటర్ని బ్రెడ్కి అప్లై చేయండి. లైట్ లేయర్ వేసుకోండి. థిక్గా ఉంటే మరి ఆయిలీ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. ఎడ్జెస్లో కూడా బాగా నీట్గా అప్లై చేసుకుంటే మనకి బ్రెడ్ మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతుంది. చూస్తున్నారు కదా, ఎడ్జెస్లో కూడా మనకు కవర్ అవ్వాలన్నమాట. థిక్ లేయర్ వేస్తే మరీ ఆయిలీగా వస్తుందండి. మర్చిపోకుండా అదొకటి టిప్ అయితే ఫాలో అవ్వండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి. ఓవర్ హీట్ అయితే చేయకూడదు. చాలా లైట్ హీట్ ఉండాలి. దాంతో మనం అప్లై చేసిన వైపు ప్యాన్కి పెట్టుకుంటే చూసారు కదా, ఇమీడియట్గా మనకి బటర్ అనేది మెల్ట్ అయిపోతుంది కాబట్టి అది ఆయిల్లో ఫ్రై అయినట్టు అనిపిస్తుంది. దానిపైన ఒక లేయర్ చీజ్ వేసాను. మీ దగ్గర చీజ్ లేయర్స్ లేకపోతే స్లైస్ ఉన్నా కానీ తురిమి వేయండి, స్ప్రెడ్ అవుతుంది. సో పైన ఇంకొక బ్రెడ్ పెట్టుకొని దానిపైన కొద్దిగా బటర్, మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న బటర్ని కోట్ చేయండి. ఒక సైడ్ చూసారు కదా, చాలా నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి బాగా ఫ్రై అయింది. ఈ రెండో వైపు కూడా తిప్పుకోండి. ఈ విధంగా మీకు ఎన్ని కావాలి అంటే అన్ని స్నాక్స్ బాక్సెస్లోకి చేసుకోవచ్చండి. ఆఫ్టర్నూన్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.